హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా మారిందని అనుకుంటున్నారా? ఎప్పుడు కిచెన్లో షూట్ చేయలేదండి. అంటే నేను ఇలా నించోని అయితే షూట్ చేయలేదు. ఎప్పుడు హాల్లోనే చేస్తూ ఉంటాను, లేదా సోఫా మీద. ఫస్ట్ టైం అయితే కిచెన్లో ఇలా షూట్ అయితే పెట్టుకోవడము. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు అయితే ఒక మంచి వెజిటేబుల్ని అయితే మీకు పరిచయం చేస్తున్నాను. ఏంటి మనకి తెలియని వెజిటేబుల్ అని అనుకుంటున్నారా? నిజమేనండి, చాలా మందికి అయితే తెలియదు అనమాట. ముఖ్యంగా ఏంటంటే మన సౌత్ సైడ్ చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఇంకా తెలిసినా సరే కూడా తినడం అయితే ఇంకా తక్కువ. కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంట్లోని. ముఖ్యంగా దీని పండు అయితే మనకి తెలుసు, అదే పపాయ అన్నమాట, బొప్పాయి పండు. అందరికీ తెలిసిన విషయమే, బొప్పాయి పండు హెల్త్కి చాలా మంచిది, డైజెషన్కి మంచిది. అండ్ ఎవరైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ బ్యూటీ ఫేస్ ప్యాక్స్లోని, నెక్స్ట్ ఫేషియల్ చేసుకునేటప్పుడు, నెక్స్ట్ జ్యూస్లు, అన్ని రకాలుగా మనకి బొప్పాయి పండు బాగా తెలుసు, బాగా తింటాం కూడా. బట్ అది రాగా అంటే పచ్చిగా ఉండేటప్పుడు దాన్ని వెజిటేబుల్గా వాడడం అనేది చాలా తక్కువ మందికి అండి. జనరల్గా మన సౌత్ సైడ్ వాడడం ఇంకా తక్కువనే చెప్పుకోవాలి. నార్త్ సైడ్ అయితే కంపల్సరీ దీని డైట్లో వీక్లో 4 days కంపల్సరీ ఉంటుంది. ఇంకా డైలీ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అది యాక్చువల్లీ వెజిటేబుల్ కింద మనం పచ్చిగా ఉండేటప్పుడు వెజిటేబుల్ కింద కన్సిడర్ చేస్తాము. ముగ్గిన తర్వాత పండు. ఎగ్జాంపుల్ మీకు బనానా అన్నమాట. మనం పచ్చిగా ఉండేటప్పుడు అరటికాయ కూరలు అన్నీ చేసుకుంటాం కదా, అలాగే పండు అయిన తర్వాత అరటి పండు అంటాం కదా, సేమ్ అలానే అనమాట. బొప్పాయి పండు పచ్చిగా ఉండేటప్పుడు మనం కూర చేసుకుంటాం, ఫ్రై చేస్తాము. ఎలా అంటే దాన్ని ఫ్రై చేసుకోవచ్చు, పొటాటో ఫ్రై లాగా ఫ్రై చేసుకోవచ్చు, తర్వాత గ్రేవీ చేసుకోవచ్చు, మిల్ మేకర్ మసాలా పెట్టి ఒక కుర్మలా చేసుకోవచ్చు, తర్వాత మనం పప్పులో వేసుకోవచ్చు. అండ్ స్వీట్స్ అండి, అంటే మనకి సొరకాయ స్వీట్ ఎలా చేస్తారు తురిమేసి, అలాగే మనం సొరకాయ లాగా కూడా దీన్ని స్వీట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. తర్వాత ఈ టూటీ ఫ్రూటీలు అంటారు కదా, దాన్ని కూడా వీటితో ప్రిపేర్ చేస్తారనమాట. ఇలా చాలా రకాలుగా చేస్తారు. బట్ ఏంటంటే మనకి తినడం చాలా తక్కువ. ఇంకా నార్త్ సైడ్ ఏంటంటే కంపల్సరీ వాళ్ళు డైలీ డైట్లో మటుకండి ఏది వండినా కొన్ని పచ్చి బొప్పాయి ముక్కలు అయితే యాడ్ చేసుకుంటారనమాట. ఏ కర్రీ, ఏ సబ్జీ చేసినా సరే కూడా దాన్ని యాడ్ చేసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి మనము చూసారా సిర్లక్ అది స్టార్ట్ చేస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ టైంలోని పిల్లలకి, చంటి పిల్లలకి 6 months 7 months తర్వాత వెజిటేబుల్స్ అన్ని కలిపి, అంటే ఒక 2 క్యారెట్ ముక్కలు, 2 బనానా ముక్కలు, తర్వాత ఒక బీట్రూట్, ఒక 4 పొటాటో బంగాళదుంప ముక్కలు, తర్వాత ఈ బొప్పనికాయ కంపల్సరీ యాడ్ చేసి తినిపిస్తారనమాట. దీనివల్ల ఏంటంటే మోషన్ ఫ్రీగా అవుతుంది. తర్వాత పొట్టకి అన్ని రకాల న్యూట్రిషన్స్ వెళ్తాయి. ఇందులో ఏంటంటే మనకి బొప్పాయిలోని విటమిన్ సి, విటమిన్ ఏ బాగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ మనం తీసుకుంటాం కదా టాబ్లెట్స్ రూపంలో, అది కూడా ఉంటుంది. విటమిన్ ఏ అంటే కంటికి మంచిది, విటమిన్ సి మన స్కిన్కి చాలా మంచిది అనమాట. దీంతో పాటు దెబ్బలు అవి తగిలినా సరే త్వరగా తగ్గడము, అండ్ డైజెషన్ బాగా అవ్వడము. చాలా మందికి ఏమైనా తింటే అరగట్లేదు అంటారు కదా, వాళ్ళు డైలీ డైట్లోని ఏది వండినా కొన్ని బొప్పాయి ముక్కలు యాడ్ చేసుకున్నారంటే డైజెషన్ చాలా బాగా అవుతుంది. దీంతో పాటు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య, మోషన్ ప్రాబ్లము ఈ రోజుల్లో చిన్న పెద్ద ఎవ్వరికీ లేదండి. ఒకప్పుడు మన చిన్నప్పుడు ఏంటంటే ఎవరో పెద్దవాళ్ళకి పైల్స్ వచ్చాయని చెప్పేసి, ఫిస్టులా అని చెప్పేసి, ఫిషర్స్ అని ఇలా అని చెప్పి మోషన్ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఏంటంటే న్యూ బోర్న్ బేబీస్ నుంచి కూడా ఉంటున్నాయి. మీరు చాలా కేసెస్లో చూస్తే టాబ్లెట్స్ పెట్టడము, మోషన్ దగ్గర ఫ్రీగా అవ్వడానికి, మోషన్ ఫ్రీగా ఇలా మనకి బోర్న్ నుంచి కూడా బేబీస్కి పెట్టడం అనేది మనం ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం. ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఏంటంటే మోషన్ అస్సలు సరిగ్గా అవ్వదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్నిటికీ కూడా పచ్చి బొప్పాయి చాలా చాలా హెల్త్కి చాలా బెనిఫిట్. అండ్ ఇంకా ఫ్రూట్ ఏంటంటే కొంచెం వేడి చేస్తుందని అంటారు కదా, అదే పచ్చి బొప్పానికి అయితే వేడి చేయడం అలాంటిది ఏమీ లేదనమాట. నేను ఈ రోజైతే మీకు వీడియోలోని ఒక ఫ్రై చేసి చూపిస్తాను, పప్పులో ఎలాగే తింటారనేది చూపిస్తాను. తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఒకసారి మీకు స్వీట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, కుర్మాలాగా ఎలా చేస్తారు. ఇది ఏంటంటే మాకు సైట్లో పండిన బొప్పాయి కాయలు అనమాట, మా ఫార్మర్ ఇచ్చారు. ఇంకా అవి తీసుకొచ్చి అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఇప్పుడు మనకి బజార్లో ఆంధ్ర సైడ్, తెలంగాణ ఈ సైడ్ మార్కెట్లో దొరుకుతున్నాయి. మీరు ఇప్పటికీ మనకి ఇరుగు పొరుగు ఇళ్లలోని ఎవరైనా నార్త్ వాళ్ళు ఉన్నారంటే కంపల్సరీ వాళ్ళు బొప్పాయికాయ తెచ్చి వండుకుంటారనమాట. ఎవరైనా పెరడులో ఉన్నా సరే కూడా అడుగుతారు, కాయ ఉంటే మాకు ఇచ్చేయండి అని చెప్పేసి. వాళ్ళు ఫుడ్లో మటుకు డైలీ డైట్లో మటుకు యాడ్ చేసుకుంటారండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రమే అవాయిడ్ చేస్తారు దీన్ని. ఆ ప్రెగ్నెన్సీ టైంలో మనం అవాయిడ్ చేస్తాం కదా, అదే డెలివరీ అయిన తర్వాత మనకి ఒక 11 days 21 days ఇలా అవుతుంది కదా, సేమ్
మనం సొరకాయ బీరకాయి, తర్వాత అనపకాయి ఫ్రైస్ ఇలా పెడుతూ ఉంటారు కదా, అలాగే బొప్పనకాయ ఫ్రై పెడితే మిల్క్ బాగా ఉంటుందండి మదర్ ఫీడ్కి. నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా డైట్లో తీసుకునేదాన్ని అనమాట. అప్పుడు మా అమ్మ వాళ్ళు పెద్దగా తినకపోయినా నాకు సపరేట్గా వండి పెట్టామని తింటాను, లేదా నేనే వండుకునేదాన్ని. డైలీ తీసుకునేదాన్ని. 3 ఇయర్స్ వరకు వాళ్ళకి సఫిషియెంట్ మిల్క్ ఉండేదండి. నేను ఇద్దరు కిడ్స్కి కూడా 3 ఇయర్స్ మదర్ ఫీడింగే చేశాను. వాళ్ళకి అసలు బయట మిల్క్ కూడా తెలీదు. సిర్లాక్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని అనమాట. అండ్ దీంతో పాటు ఇంకా లేడీస్ కైనా జెంట్స్ కన్నా స్కిన్ అండి ముడతలు పడ్డం అని, ఏజ్ ఎక్కువగా కనపడము ఇలా అవుతుంది కదా, వాళ్ళకి కూడా ఇది డైట్లో యాడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి. మీకు వీలైతే గూగుల్లో సెర్చ్ చేయండి, మనకి యూట్యూబ్లో కానీ రా పప్పాయ బెనిఫిట్స్ అని. నేను ఈరోజు ఏంటంటే వండడం మీకు చూపిస్తాను. అందువల్ల ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా వస్తాయన్నమాట. ఖచ్చితంగా మీరు మటుకు ఈసారి బప్పనికే ట్రై చేయండి. కొత్తలో ఏంటంటే మనకి బెనిఫిట్స్ తెలియక ముందు ఒకలా ఉంటుంది, బెనిఫిట్స్ తెలిసిన తర్వాత ఇష్టంగా తింటాం కదా. అలాగే పిల్లలకు కూడా ఫ్యామిలీస్లో కొత్త వెజిటేబుల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొంచెం మారం చేస్తారు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వాళ్ళకి కూడా ఈ బెనిఫిట్స్ వీడియోస్ చూపించి అప్పుడు పెట్టండి. అప్పుడు ఏంటంటే మనం మనసుతో పెట్టి తిన్నది ఏదైనా సరే మన బాడీకి బాగా అబ్జర్వ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ రోజుల్లో అందరికీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి, డైజెషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి, మోషన్ ఫ్రీగా అవ్వడానికి కానీ మనకి అండ్ గట్టి పడిపోవడము, తర్వాత పైల్స్ వల్ల మోషన్కి వెళ్ళడానికి భయపడే వాళ్ళందరికీ కూడా ఇది చాలా 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 అమృతం లాంటిది. దీన్ని అమృత ఫల్ అని కూడా మనకి హిందీలో చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి 2 సార్లు ఫస్ట్ వీక్లీ వన్స్ ట్రై చేయండి, తర్వాత వీక్లీ ట్వైస్ ఇలా ట్రై చేయండి. డైట్లో మటుకు యాడ్ చేసుకోండి, చాలా మంచిది. ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కాదు, లేని వాళ్ళ నుంచి కూడా స్టార్ట్ చేశారనుకోండి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చాలాసేపు చెప్పేశాను కదా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి, గోల్డ్ పర్చేసింగ్ విషయంలో కానీ, షాపింగ్స్ కానీ, సింపుల్గా పూజ అది ఎలా ప్రిపేర్ ఎలా చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది ఖచ్చితంగా విజిట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవి మా తోటలో కాచినవండి. చాలా బావుంటాయి, టేస్టీగా ఉంటాయి. పళ్ళైతే ఇంతకుముందు మేము మొగ్గపెట్టాము. ఈసారైతే మీకు కాయలు కర్రీ చేసి చూపిస్తాననమాట. ఇందులో ఒకటైతే నేను తీసుకొని ఇప్పుడైతే ఫ్రై చేసి చూపిస్తాను. మిగిలినవేంటంటే పప్పులో వేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా, మసాలా పెట్టి కుర్మా చేసుకోవచ్చు. ఒక్కొక్క వెరైటీ అయితే బావుంటుంది. ఎక్కువ క్వాంటిటీలో ఒకటే కన్నా ఇలాగ డిఫరెంట్‌గా చేసుకుంటే బావుంటుందనమాట. నెక్స్ట్ పీల్ చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. లైట్‌గా పీల్ తీసుకుంటే బావుంటుందనమాట. ఎక్కడైనా పీల్ ఉంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది. తర్వాత లోపల ఏమైనా గింజలుంటే అవి తీసేయాలి. దీనికైతే ఏమీ లేవనమాట. కొన్నిటికైతే వైట్ సీడ్స్ ఉంటాయి, కొన్నిటికి బ్లాక్ సీడ్స్ అనేవి ఉంటాయి కదా, అవైతే రిమూవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బొడ్డనేది ఉంటుంది కదా, అది కూడా పూర్తిగా రిమూవ్ చేసేసి వాష్ చేసేసుకుందామండి. వీటిని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత మనం చక్కగా ఫ్రైకి ఇప్పుడు అనపకాయ ముక్కలు ఎలా పొడుగ్గా కట్ చేసుకుంటామో అలా చక్కగా కట్ చేసేసుకోవాలండి. యాక్చువల్లీ కట్ చేసినప్పుడు కొంచెం హార్డ్‌గా అనిపిస్తుంది కానీ మీకు స్టీమ్ తగిలేసరికి మనకి బాయిల్ అయిపోతుంది నీట్‌గాన. కుక్ అయిపోతుంది. చాలా త్వరగా కర్రీ కూడా చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుందండి. నేను చూపిస్తున్నాను కదా, అలాగా మీకు పొడుగ్గా సన్నగా ముక్కలైతే చక్కగా బాయిల్ అవుతుందనమాట. ఫ్రై చాలా బావుంటుందండి. నెక్స్ట్ పప్పులో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒకసారైతే తప్పకుండా ఈసారైతే ట్రై చేయండి. ట్రై చేసి ముందు చిన్న కాయ నుంచి మీరు స్టార్ట్ చేయండి. తర్వాత దీంట్లోకి నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. పొటాటోస్ పీల్ చేయకుండా వండుకుంటే మంచిదండి. మనకి పెయిన్స్ అవి రాకుండా ఉంటాయన్నమాట. ముందు వాష్ చేసేసి చక్కగా తర్వాత కట్ చేసాక కూడా ఒకసారి పొటాటోని కడిగి పెట్టుకోవాలన్నమాట. తర్వాత నేను స్టవ్ మీద కడాయి ఒకటి పెట్టుకున్నాను. దీంట్లో నార్మల్ ఫ్రైస్‌కి ఎలా అయితే వాడతామో అలాగే వేసుకోవాలనమాట. నేనైతే నువ్వుల నూనె వేశానండి. ఎక్కువగా వంటలన్నీ కూడా నువ్వుల నూనెతోనే చేస్తాను. చాలా తక్కువనమాట. ఆహ్, వేరే ఆయిల్స్ వాడడం అనేది. తర్వాత ఇందులో పోపుకి ఏదైతే ఫ్రైకి వేసుకుంటామో ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలనమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసేసుకోవాలి. దీని తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బొప్పనకాయ ముక్కలన్నీ
మనం వేసేసుకొని చిన్న మంట మీదే ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, స్టీమ్ వస్తుంది కదా! ఆ స్టీమ్ ద్వారా చక్కగా ఉడికిపోతాయన్నమాట. తర్వాత మనం మసాలాన్ని మనం యాడ్ చేసుకుందాం. మనం ఎప్పుడన్నా ఫ్రైస్ చేసేటప్పుడు అన్నీ ముందుగా యాడ్ చేసే కన్నా ఒక 30, 40% రోస్ట్ అయిన తర్వాత, దాన్ని ఫ్రై అయిన తర్వాత మనం యాడ్ చేసుకుంటేనండి కూరగాయల్లో పచ్చివాసన పోతుందనమాట. తర్వాత పసుపు, కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే యాడ్ చేశాననమాట. మనకేంటంటే కూరగాయలు పచ్చివాసన పోయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకుంటే కరెక్ట్‌గా కుక్ అవుతాయి. నెక్స్ట్ చక్కగా అయితే ఇది మనకు అయిపోయిందండి. నెక్స్ట్ ఇందులో నేను కొంచెం నువ్వుల పొడి వేస్తున్నాననమాట. ఇంట్లో చేసింది ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి చేస్తాను. అన్నంలో కూడా చాలా బావుంటుంది. ఫ్రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొత్తిమీరతో మనం డెకరేట్ చేసేసుకోవాలి. ఇదైతే ఫైనల్‌గా డిష్ ఇలాగా తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను నెక్స్ట్ డే స్కూల్ కోసం బొప్పనకాయ అయితే వండాననమాట. ఇది మార్నింగ్ హడావిడి. ఇంకా పప్పయితే నేను ఒక 120 గ్రామ్స్ ఇలా తీసుకున్నానండి. మాకదైతే సరిపోతుందనమాట. చక్కగా 2 సార్లయితే వాష్ చేసేసుకున్నాను. ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత మనకి కొంచెం ఇందులో పపాయ పీసెస్ కొంచెం పెద్ద సైజ్ ఉంటే బావుంటాయన్నమాట. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, బొప్పనికాయ నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుంటే అనుకోవచ్చు మీరు పప్పుతో పాటు ఉడికిపోతే ఇది పేస్ట్ అయిపోతదని. అస్సలవ్వదండి. మీరే చూస్తారు. టమాటాని ఇలా పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పప్పు చక్కగా ఉడుకుతుంది. చాలా మంది ఏంటంటే టమాటా ముక్కలు వేసేస్తారు. తర్వాత గుత్తుతో మెదపడము, అది గింజ గింజగా అయిపోతుందనమాట. అలా కాకుండా ఇలా పెట్టి చూడండి ఈసారి. తర్వాత మనం దాన్ని పీల్ రిమూవ్ చేసుకొని గరిటెతో స్మాష్ చేస్తే అయిపోతుంది. ముక్కలు అన్నీ యాడ్ చేసేసుకొని ఆయిలు, పసుపు, కారము, సాల్ట్ అయితే యాడ్ చేయకూడదు మనం. పోపు వేసినప్పుడే యాడ్ చేసుకోవాలనమాట. ఇవన్నీ మనం చక్కగా కుక్కర్ పెట్టేసుకొని నార్మల్‌గా ఏదైతే పప్పు వండుకుంటామో అలాగే 2, 3 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలనమాట. పెట్టేసుకున్న తర్వాత మనకి మీకు తీసి చూపిస్తాను. స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తే ఎలా ఉన్న పీసెస్ అలాగే ఉంటే ఇంకా పప్పు అయితేనండి చాలా చాలా చక్కగా ఉడికిపోతది. ఈసారి టమాటాని వేసేటప్పుడు మనం పప్పు అనపకాయ గానీ వండుతాం కదా! ఏదైనా పప్పుతో కాంబినేషన్ అలాంటప్పుడు టమాటాలు దానంతట అది వేసేయండి. ముక్కలు చూసారా మీకు చూపిస్తున్నాను. ఎలా వేసిన ముక్కలు అలాగే ఉన్నాయి. చక్కగా అవి మధ్య మధ్యలో పప్పుతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకొని ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవడమేనండి. ఇంకా మనం పోపు కోసమైతే కొంచెం ఇది మా వారికి పట్టుకోమన్నాను స్కూలుకి టైం అవ్వబోతుందని. అందుకే మీకు వీడియో షేక్ అవుతుంది. తర్వాత మనం యాజ్ యూజువల్‌గా పోపుకి ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తర్వాత మీకింకా ఇంగువ కావాలంటే ఇంగువ యాడ్ చేసుకోవడమే. ఇంక పప్పయితే పోపు వేసేసుకున్నాం. ఇప్పుడే మనం ఉప్పు కూడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంతేనండి పప్పయితే చాలా ఈజీగా అనిపిస్తది నాకు. అన్నీ కోసి కుక్కర్ పెట్టేసి తాలింపు పెట్టేయడము. ఇంకా మీకు 2 డిషెస్ అయితే నేను చూపించాను కదా! తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియోకి పేరెంట్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అందరూ ఎవ్వరు తిన్నా మంచిదేనండి. ప్రెగ్నెన్సీ లేడీస్ తప్ప మిగిలిన అందరూ తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.